నింగిలో క్షిపణుల మోత, నేలపై కుప్పకూలుతున్న నివాసాలు, ఎక్కడ చూసినా ఛిద్రమైన మృతదేహాలు. లెబనాన్ రాజధాని బీరూట్ ఇప్పుడు శ్మశాన వాటికను తలపిస్తుంది. కేవలం 10 నిమిషాల వ్యవధిలో 160 బాంబులతో ఇజ్రాయెల్ జరిపిన మారణ హోమం మానవాళిని నివ్వెరపరుస్తుంది. తమకు సంబంధం లేని యుద్ధంలో అమాయక ప్రజలు సమిదలవుతున్నారు. వారి ఆర్తనాదాలతో లెబనాన్ దద్దరిల్లుతోంది. డొనాల్డ్ ట్రంప్ సంయమనం పాటించాలని కోరుతున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన దూకుడు తగ్గించడం లేదు. హెజ్బొల్లాను నిరాయుధులను చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. సరిహద్దులను మార్చేందుకు కూడా ఇజ్రాయెల్ వెనుకాడటం లేదు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ మళ్లీ హర్మోజ్ జలసంధిని మూసేసింది. దీంతో ప్రపంచ చమురు మార్కెట్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అమెరికా, ఇరాన్ శాంతి చర్చలకు లెబనాన్ సంక్షోభం బ్రేకులు వేస్తుందా? దౌత్య చర్చలు సఫలమై శాంతి నెలకొంటుందా? పశ్చిమాసియా మరో పెను విపత్తులోకి మల్లుతుందా? వాచ్ ది స్టోరీ. లెబనాన్ ఇజ్రాయెల్ను ధ్వంసం చేస్తుందా? లెబనాన్ ప్రజల ప్రధాన ఆందోళన ఏమిటి? హార్ముజ్ను మళ్లీ ఇరాన్ ఎందుకు మూసేసింది? లెబనాన్ రాజధాని నగరం బీరూట్ శ్మశానాన్ని తలపిస్తోంది. ఎక్కడ చూసినా ఛిద్రమైన మృతదేహాలే కనిపిస్తున్నాయి. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో కిక్కిరిసిపోయాయి. శిథిలాల కింద తమ వారి కోసం వందల కుటుంబాలు గాలిస్తున్నాయి. లెబనాన్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన రోజును చవిచూసింది. కేవలం 10 నిమిషాల్లో 160 బాంబులతో ఏప్రిల్ 8న ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2 రోజులు గడిచిన ఆ భయానక దృశ్యాలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి. భద్రతా దళాలు ఇప్పటికే శిథిలాల కింద నుంచి మృతదేహాలను తొలగిస్తూనే ఉన్నారు. మృతులను గుర్తించేందుకు ఆసుపత్రుల వద్ద బంధువుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. కేవలం బీరూట్ మాత్రమే కాదు, లెబనాన్ అంతటా ఇప్పుడు భయాందోళనలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో లెబనాన్ అమాయక ప్రజలు సమితులవుతున్నారు. యుద్ధంలో దాడి చేస్తున్న రాకెట్లు, క్షిపణులు సామాన్యులెవరో సైనికులెవరో పట్టించుకోవు. వాటికి అందరూ సమానమే. అమాయక లెబనాన్ పౌరులు ఈ యుద్ధంలో భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తోంది. లెబనాన్లోని ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోయాయి. గాయపడిన వారిని అత్యవసర గదులకు తరలిస్తుండగా మృతదేహాలను మసీదులకు తరలిస్తున్నారు. అక్కడ మృతదేహాలను సంచుల్లో పెట్టి బంధువుల గుర్తింపు కోసం వేచి చూస్తున్న వైద్య సిబ్బంది పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. నిజానికి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి లెబనాన్ ప్రజలకు ఏమాత్రం సంబంధం లేదు. ఈ యుద్ధంలో చిక్కుకున్న లక్షల మంది ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఏం తప్పు చేశామని, తమకు ఇలాంటి శిక్ష విధిస్తున్నారంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. దక్షిణ లెబనాన్ ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ పదే పదే హెచ్చరిస్తోంది. అయితే ఇది తమ గడ్డ అని, దీన్ని వదిలి వెళ్లేదే లేదని భీష్మిస్తున్నారు. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఆపి తమ గడ్డను వదిలి వెళ్లాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 10వ తేదీ దక్షిణ లెబనాన్లోని పలు ప్రాంతాలపై మరోసారి ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఇందులో హెజ్బొల్లాకు కంచుకోటగా భావించే బింత్ జ్బెయిల్ కూడా ఉంది. అయితే కేవలం ఇజ్రాయెల్ మాత్రమే దాడులు చేస్తుంది అనుకుంటే పొరపాటు. మరోవైపు హెజ్బొల్లా కూడా అంతే ధీటుగానే ఎదురు దాడులు చేస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్ పైకి రాకెట్ల వర్షం కురిపించింది. హైఫా వంటి ఇజ్రాయెల్ నగరాల్లో సరైన మోత మోగింది. ఆకాశమంతా క్షిపణి దాడులు, వాటిని అడ్డుకునే క్రమంలో వెలువడిన పొగలతో నిండిపోయింది. ప్రస్తుతానికి ఇజ్రాయెల్లో ప్రాణ నష్టం పెద్దగా లేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ ఈ యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు. లెబనాన్ విషయంలో కొంచెం సంయమనం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. లెబనాన్తో నేరుగా చర్చలు జరపాలని కేబినెట్ను ఆదేశించినట్లు నెతన్యాహు తెలిపారు. ముఖ్యంగా హెజ్బొల్లాను నిరాయుధులను చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చర్చలు జరపనుంది. అదే సమయంలో లెబనాన్లో కాల్పుల విరమణేమీ లేదని, ఇజ్రాయెల్ తన శక్తిని ఉపయోగిస్తూ దాడుల్ని కొనసాగిస్తుందని నెతన్యాహు స్పష్టం చేశారు. అయితే నెతన్యాహు అసలు ఉద్దేశం ఏంటి? లెబనాన్ విషయంలో శాంతిని కోరుకుంటున్నట్టు నెతన్యాహు తీరు కనిపించడం లేదు. కేవలం అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికే ఇలాంటి ఓ ప్రకటన చేసినట్టు అనిపిస్తోంది. తమతో శాంతి చర్చలు జరపాలని లెబనాన్ ప్రభుత్వం విన్నవించినట్టు నెతన్యాహు చెప్పారు. అందుకే తమ కేబినెట్ను నేరుగా చర్చలు జరపాలని ఆదేశించినట్టు వెల్లడించారు. అసలు లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ ఏం కోరుకుంటోంది? ఈ విషయాన్ని తాజాగా నెతన్యాహు వెల్లడించారు. ప్రధానంగా లెబనాన్ విషయంలో 2 లక్ష్యాలు ఉన్నాయని వెల్లడించారు. మొదటి లక్ష్యం హెజ్బొల్లాను నిరాయుధులుగా మార్చడం. రెండోది ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమేనని నెతన్యాహు చెప్పారు. ప్రస్తుతం ఇరాన్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్ కు వర్తించదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. కాదు, అమెరికా శాంతి ఒప్పందం లెబనాన్ కు కూడా వర్తిస్తుందని టెహ్రాన్ చెబుతోంది.
కనిపిస్తోంది. ఈ అయోమయం కారణంగా ఇరుపక్షాల దాడులను తీవ్రం చేసే అవకాశం ఉంది. ఇది కేవలం చర్చల మీద మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. లెబనాన్ పాలిట ఈ యుద్ధం పెనుశాపంగా మారింది. ఇప్పటికే లెబనాన్లో దాదాపు 10 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకు కనీసం 1900 మంది మరణించగా 6920 మంది గాయపడ్డారు. గత నెలలో ఇరాన్కు సంఘీభావంగా ఇజ్రాయెల్పై రాకెట్లతో విరుచుకుపడి దేశాన్ని మళ్లీ హిజ్బుల్లా యుద్ధంలోకి నెట్టేసింది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా తమ ప్రభుత్వంతో ఇజ్రాయెల్ నేరుగా చర్చలు జరుపుతోందన్న వార్తపై లెబనాన్ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చేందుకు లెబనాన్ వద్ద ఎలాంటి అస్త్రాలు లేనప్పుడు చర్చలు ఎలా సఫలమవుతాయని లెబనీస్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చర్చలు జరపాలంటే బలం ఉండాలని, అది లేనప్పుడు ఏం లాభమని లెబనీస్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల వద్ద యుద్ధ ట్యాంకులు, ఆకాశంలో యుద్ధ విమానాలు వస్తే తాము ఏం చేయగలమని వాపోతున్నారు. ఖచ్చితంగా యుద్ధం ముగించాలని తాము కోరుకుంటున్నట్టు మరికొందరు ప్రజలు చెబుతున్నారు. కానీ నెతన్యాహు యుద్ధం ఆపడని వారు గట్టిగానే చెబుతున్నారు. అమెరికా చెప్పినట్టే నెతన్యాహు చేస్తాడని ఆరోపిస్తున్నారు. తాము పోరాడుతున్నది ఇజ్రాయెల్తో కాదని, అమెరికాతో అని వారు చెబుతున్నారు. ప్రజలు బతకాలంటే చర్చలే ఏకైక మార్గమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు నిరాశ్రయులై వీధుల్లో బతుకుతున్నారని ఆవేదన చెందుతున్నారు. నిజానికి హిజ్బుల్లాపై ఒత్తిడిని కొనసాగిస్తూ ఇరాన్ సహనాన్ని పరీక్షించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ లెబనాన్లో దాడుల్ని కొనసాగిస్తోంది. యుద్ధం నిరంతర ఘర్షణలే ఇజ్రాయెల్ ఉద్దేశ్యం. అయితే అది అనుకున్నట్లే జరుగుతోంది. లెబనాన్పై బాంబు దాడుల్ని ఆపడానికి ఇజ్రాయెల్ నిరాకరించడంతో హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. అంతేకాకుండా ప్రతీకార దాడులు తప్పవని సంధికి ఎత్తునిస్తున్న మధ్యవర్తులకు ఇరాన్ హెచ్చరించింది. తాజాగా అమెరికా ఇరాన్ ప్రతినిధుల సమావేశం ఇస్లామాబాద్లో జరగనుంది. ఈ తరుణంలో లెబనాన్లోని ఈ తాజా పరిణామాలు చర్చలకు పెద్ద సవాలుగా మారనున్నాయి. అయితే లెబనాన్పై దాడులతో ఇజ్రాయెల్కు దక్కేది ఏంటి? ఇది ఇజ్రాయెల్కు దీర్ఘకాలిక వ్యూహానికి సంకేతం. దక్షిణ లెబనాన్ నుంచి హెజ్బుల్లాను తరిమి కొట్టి అక్కడ ఓ బఫర్ జోన్ ఏర్పాటు చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. బఫర్ జోన్ అంటే ఓ రక్షణ వలయం. రక్షణ మంత్రి ఇజ్రాయెల్ ఖాట్జ్ ఓ అడుగు ముందుకు వేసి గాజాలో చేసిన ఆపరేషన్ల మాదిరిగానే లెబనాన్లోని గ్రామాలని తుడిచిపెట్టేస్తామని వార్నింగ్ ఇస్తున్నాడు. యుద్ధం కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయిన లక్షలాది మంది లెబనీయుల్ని తిరిగి తమ ప్రాంతాలకు రానివ్వకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది. కొందరు ఇజ్రాయెల్ రాజకీయ నాయకులు ఏకంగా సరిహద్దులను మార్చడంపై చర్చలు జరుపుతున్నారు. గత నెలలోనే దక్షిణ లెబనాన్ను తమ భూభాగంలో కలిపేసుకోవాలని ఓ ఇజ్రాయెల్ నాయకుడు సూచించారు. ఇటువంటి విధానాలు యుద్ధ నేరాల కిందకు వస్తాయని మానవ హక్కుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. లెబనాన్ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎక్కడా స్పష్టమైన ఒప్పందం కానీ, లిఖితపూర్వక నిబంధనలు కానీ లేవు. అంటే ఇరుపక్షాలకు ఎటువంటి పరిమితులు లేవన్నమాట. అయినా పరిమితులు ఉన్నా అటు హెజ్బుల్లా, ఇటు ఇజ్రాయెల్ ఏమాత్రం ఆగవు. డొనాల్డ్ ట్రంప్ కుదిర్చిన కాల్పుల విరమణ అప్పుడే చేజారిపోతున్నట్లు కనిపిస్తోంది. లెబనాన్ పాలిట ఇది కేవలం యుద్ధం మాత్రమే కాక ఒక పెను మానవీయ సంక్షోభానికి ఆరంభం.